గురు శిష్యులు ఇద్దరూ నడుస్తూ ఉండగా మార్గం మధ్యలో గుమ్మడిపాదు కనిపించింది. శిష్యుడు అన్నాడు, గురువుగారు, ఇంత చిన్న పాదుకి అంత పెద్ద కాయ, దేవుడి సృష్టి ఏంటి అనేసి దేవుడిని నిందిస్తూ ఉన్నాడు. గురువుగారు శిష్యుడు అలా ముందుకు సాగారు. ఒక పెద్ద మామిడి చెట్టు కనిపించింది. అక్కడ మామిడికాయలు చెట్టు నిండా ఉన్నాయి. గురువుగారు అన్నారు, నాయన, ఈ మామిడి చెట్టు కింద కాసేపు విశ్రాంతి తీసుకుని వెళదాము అని అన్నారన్నమాట. అలా కూర్చున్న కాసేపటికి మామిడికాయ వచ్చి శిష్యుడి నెత్తి మీద పడింది. అబ్బో, చచ్చాను బాబోయ్ అన్నాడు. అప్పుడు గురువుగారు అన్నారు, చూసావా, చిన్న కాయకే నేను చచ్చాను బాబోయ్ అని అంటున్నావు. అదే గుమ్మడికాయ ఈ చెట్టుకుందనుకో, నిజంగా నువ్వు అన్నట్టుగానే చచ్చి ఉందువు. భగవంతుడిని ప్రతిదానికి నిందించకూడదు. ఏది చేసినా మన మంచికే భగవంతుడు చేస్తాడు. మన మంచికే ఏదైనాని, ప్రతిదానికి మనం దేవుణ్ణి నిందించకూడదు నాయన అని గురువుగారు హితబోధ చేశారన్నమాట శిష్యుడికి.